ఇవాళ నీకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా నీకు తెలియదు. ఆయన కింగ్ అవుతాడంట, బొంగేం కాదు. డిపాజిట్ తెచ్చుకుంటావా కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ అని నేను అడుగుతున్నా. నువ్వు డిపాజిట్ తెచ్చుకుంటే నువ్వు గెలిచినట్టే కిషన్ రెడ్డి. పార్టీని తాకట్టు పెట్టి కేసీఆర్ని కాపాడు కాదు, కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ను ఎప్పటి లోపల బొక్కలేస్తావో చెప్పి అప్పుడు ఈ జూబ్లీహిల్స్ లో ఓట్లు అడుగు. ఇవాళ మూసీ నదిని మనం అభివృద్ధి చేసుకుందామంటే వద్దని అడ్డం పండుతున్నారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్. నేను అడగదలుచుకున్న కిషన్ రెడ్డిని, అహ్మదాబాద్ గుజరాత్లో సబర్మతి నదిని అభివృద్ధి చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో యోగి గంగా నదిని అభివృద్ధి చేసుకోవచ్చు, ఢిల్లీలో బీజేపీ యమునా నదిని అభివృద్ధి చేసుకోవచ్చు. మరి హైదరాబాద్ ఏం పాపం చేసిందయ్యా? మూసీ నదిని అభివృద్ధి చేసుకోవద్దా? మా పేదోళ్లకు ఉద్యోగ అవకాశాలు రావద్దా? ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ను బండకేసి కొట్టండి. 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు, 3 సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు. ఒక్క అవకాశం నవీన్ యాదవ్కి ఇవ్వండి. మీ పిల్లగాడు మీ బస్తీల్లో ఉంటాడు, మీ కష్టాలలో మీకు తోడుగా ఉంటాడు. నవీన్ యాదవ్ను గెలిపిస్తే మీకు ఇద్దరిద్దరు సిపాయిలు పనిచేసేటోళ్ళు వస్తారు. అజరుద్దీన్ మంత్రిగా మీ బాధ్యత తీసుకుంటాడు, నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా మీ సమస్యల మీద మాట్లాడతాడు. మీ సోదరుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు మీ సమస్యల్ని మా మంత్రివర్గంలో పరిష్కరిస్తాం. ఇవాళ మీరు అండగా నిలబడండి. ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి. 3 సార్లు బీఆర్ఎస్కి ఇచ్చారు, 3 సార్లు బీజేపీకి ఇచ్చారు. చీకటి ఒప్పందాలతోని ఈనాడు కుట్రలు చేసి ఒక యువకుని నవీన్ యాదవ్ను ఓడించాలని వాళ్ళందరూ గల్లీ గల్లీ తిరుగుతారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలి, నవీన్ యాదవ్ను గెలిపించాలి. గెలిపించడానికి మీరంతా సిద్ధమేనా? 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 30,000 మెజారిటీ ఇవ్వాలి. సిద్ధమేనా? 30,000తోని జూబ్లీహిల్స్ లో గెలిచి బీఆర్ఎస్ వాళ్ళ మూతి మీద కొట్టాలి. మీరందరు తయారా? 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 తయారన్న వాళ్ళందరూ చేయి పైకెత్తుని. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.